ఒకసారి ఊహించండి, ప్రతిరోజు మీరు మీ చేతిలో పట్టుకునే ఒక చిన్న పరికరం రోజుకు 3 నుంచి 8 గంటలు మీతోనే ఉంటుంది. ఉదయం లేవగానే మొదట చూసేది అదే, రాత్రి పడుకునే ముందు చివరిసారిగా చూసేది కూడా అదేనండి మీ మొబైల్ ఫోన్. కానీ ఈ చిన్న పరికరం నుంచి ప్రతి క్షణం కనిపించని తరంగాలు బయటకు వస్తున్నాయని మీకు తెలుసా? సోషల్ మీడియాలో కొందరు అంటారు మొబైల్ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని. మరికొందరు రాత్రి ఫోన్ తల దగ్గర పెట్టుకొని పడుకుంటే మెదడుకు నష్టం జరుగుతుంది అని. ఇంకొందరు 5G టవర్లు మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయని అంటున్నారు. ఈ మాటల్లో నిజమెంతుంది, అపోహ ఎంతుంది? ఈరోజు మనం భావోద్వేగాలు కాదు, భయం కూడా కాదు, సైన్స్ చెప్పేది తెలుసుకుందాం. రేడియేషన్ అనే పదం వినంగానే చాలామందికి అణుబాంబు, అణు విద్యుత్ కేంద్రాలు లేదా ప్రమాదకరమైన కిరణాలు గుర్తుకొస్తాయి. కానీ నిజానికి రేడియేషన్ అంటే కేవలం శక్తి ఒక చోటు నుంచి మరొక చోటుకు తరంగాల రూపంలో లేదా కణాల రూపంలో ప్రయాణించటం. సూర్యుడి నుంచి వచ్చే కాంతి కూడా రేడియేషనే. రేడియో ప్రసారాలు, వైఫై, మొబైల్ ఫోన్ ఇవన్నీ రేడియేషనే. అంటే రేడియేషన్ అన్నది ఒకటే కాదు, దానికి రకాలున్నాయి. శాస్త్రవేత్తలు రేడియేషన్ను ప్రధానంగా 2 వర్గాలుగా విభజించారు. మొదటిది అయోనైజింగ్ రేడియేషన్. ఈ రేడియేషన్కు చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. ఉదాహరణకు ఎక్స్రేలు, గామా కిరణాలు, కొన్ని రకాల అణు రేడియేషన్లు. ఇవి శరీరంలోని కణాలను, డిఎన్ఏను నేరుగా దెబ్బతీస్తాయి. అందుకే వీటిని వైద్య రంగంలో కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. రెండవ రకము నాన్ అయనైజింగ్ రేడియేషన్. మొబైల్ ఫోన్లు, వైఫై, బ్లూటూత్, FM రేడియోస్, టీవీ సిగ్నల్స్ ఇవన్నీ ఈ వర్గంలోకి వస్తాయి. వీటి శక్తి చాలా తక్కువ, అందువల్ల డిఎన్ఏ నేరుగా దెబ్బతీసే సామర్థ్యం లేదు. ఇక్కడే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే రేడియేషన్ అనే పదం విన్న వెంటనే అన్ని రేడియేషన్లు ఒకేలా ప్రమాదకరమని అనుకోవటం. కానీ సైన్స్ అలా చెప్పదు. మీరు కాల్ చేసినప్పుడు మీ ఫోను చిన్న చిన్న రేడియో తరంగాలను సమీపంలోని మొబైల్ టవర్కి పంపుతుంది. ఆ టవర్ వాటిని నెట్వర్క్ ద్వారా మీరు మాట్లాడుతున్న వ్యక్తి దగ్గరకు పంపుతుంది. ఇది ఒక సెకండ్కు ఎన్నోసార్లు జరుగుతుంది. అంటే ఫోన్ రేడియేషన్ విడుదల చేస్తుంది, కానీ ఆ రేడియేషన్ ఎంత బలంగా ఉంటుంది? ఇదే అసలు ప్రశ్న. అది ప్రమాదకర స్థాయిలో ఉంటుందా? సమాధానం లేదు. ఎందుకంటే ప్రతి మొబైల్ మార్కెట్లోకి రావడానికి ముందు కఠినమైన భద్రతా పరీక్షలు చేస్తారు. శరీరం ఎంత రేడియేషన్ గ్రహిస్తుందో కొలవడానికి SAR, స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. ప్రభుత్వాలు నిర్ణయించిన పరిమితుల్లో ఉన్న ఫోన్లకే అనుమతిస్తారు. అంటే సాధారణ వినియోగంలో ఉన్న ఫోన్లు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడతాయి. మరైతే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే సోషల్ మీడియాలో భయపెట్టే వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఉదాహరణకు ఫోన్ పక్కన గుడ్డు పెట్టి కాల్ చేస్తే ఉడికిపోతుందని, ఫోన్ వల్ల వెంటనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందని, 5G వల్ల పక్షులు చనిపోతున్నాయని ఇలాంటి వీడియోలు లక్షల వ్యూస్ సంపాదిస్తాయి. కానీ సైన్స్ పరంగా పరిశీలించినప్పుడు వాటిలో చాలా వాదనలకు బలమైన ఆధారాలు లేవు. అందుకే ప్రతి వైరల్ వీడియోను నిజమేనని నమ్మే ముందు దాని వెనుక ఉన్న శాస్త్రీయ పరిశోధనను చూడాలి. అయితే ఇప్పుడు అసలు ప్రశ్నలోకి వెళ్దాం. మొబైల్ నుంచి ఎంత రేడియేషన్ వస్తుంది? దాన్ని ఎలా కొలుస్తారు? ఎక్కువ రేడియేషన్ అంటే నిజంగా ఎక్కువ ప్రమాదమా? SAR అంటే ఏమిటి? మొబైల్ ఫోన్ రేడియేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా వినిపించే పదం SAR, స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్. SAR అంటే ఫోన్ నుంచి వచ్చే రేడియో తరంగాల శక్తిలో మన శరీరం ఎంత భాగాన్ని గ్రహిస్తుందో తెలిపే కొలత. మీరు ఒక స్పాంజ్ని నీటిలో ముంచితే అది కొంత నీటిని పీల్చుకుంటుంది. అలాగే ఫోన్ నుండి వచ్చే రేడియో తరంగాల శక్తిలో కొంత భాగాన్ని మన శరీరం గ్రహిస్తుంది. ఆ గ్రహించిన శక్తి పరిమాణమే SAR. అయితే SAR విలువ ఎక్కువైతే ప్రమాదమా? చాలామంది ఇలా అనుకుంటారు, SAR ఎక్కువ అంటే ఆ ఫోన్ ప్రమాదకరం అని. ఇది పూర్తిగా సరియైన నిర్ణయం కాదు. ఎందుకంటే SAR అనేది గరిష్ట పరిస్థితుల్లో కొలిచిన విలువ. అంటే ఫోన్ అత్యధిక శక్తితో పనిచేస్తున్నప్పుడు ఎంత శక్తి శరీరం గ్రహించవచ్చో పరీక్షిస్తారు. నిజ జీవితంలో ఫోన్ ఎప్పుడూ ఆ గరిష్ట స్థాయిలో పనిచేయదు. సిగ్నల్ బాగుంటే ఫోన్ తక్కువ శక్తితోనే కమ్యూనికేట్ చేస్తుంది. సిగ్నల్ బలహీనంగా ఉంటే ఏమవుతుంది? మీరెప్పుడైనా గమనించారా? బేస్మెంట్లో, లిఫ్ట్లో లేదా దూర ప్రాంతాల్లో ఫోన్ సిగ్నల్ తగ్గిపోతుంది. అప్పుడు మీ ఫోన్ సమీపంలోని టవర్ని చేరుకోవడానికి కొంచెం ఎక్కువ శక్తితో ప్రసారం చేయాల్సి వస్తుంది. అందుకే బలహీనమైన సిగ్నల్ ఉన్నప్పుడు ఎక్కువసేపు కాల్ మాట్లాడకుండా ఉండాలని కొంతమంది నిపుణులు సూచించారు. కాల్ సమయంలో రేడియేషన్ ఎక్కువ
లేక ఇంటర్నెట్ వాడేటప్పుడు ఎక్కువ? ఇది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. వాయిస్ కాల్ సమయంలో ఫోన్ టవర్తో నిరంతరం సమాచారాన్ని మార్పిడి చేస్తుంది. వీడియో కాల్ సమయంలో డేటా ఎక్కువగా పంపబడుతుంది. సాధారణ మెసేజింగ్ లేదా ముందే డౌన్లోడ్ అయిన వీడియో చూస్తే ప్రసారం తక్కువగా ఉండొచ్చు. అంటే ప్రతి పని ఒకే స్థాయి రేడియేషన్ను ఉత్పత్తి చేయదు. తలకి దగ్గరగా పెట్టుకొని మాట్లాడడం వల్ల ఏమవుతుంది? కాల్ చేస్తున్నప్పుడు ఫోన్ చెవికి దగ్గరగా ఉంటుంది. అందుకే తల ప్రాంతం కొంత RF శక్తిని గ్రహిస్తుంది. అయితే మార్కెట్లో అమ్మే ఫోన్లు ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భద్రతా పరీక్షలు పూర్తి చేసిన తర్వాతనే అనుమతించబడతాయి. మీరు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే స్పీకర్ మోడ్ ఉపయోగించండి. వైర్డ్ ఇయర్ ఫోన్స్ను వాడండి. కాల్ను అవసరానికి మాత్రమే పరిమితం చేయండి. రాత్రి ఫోన్ తల దగ్గర పెట్టుకొని నిద్రపోవటం ప్రమాదమా? ఇది చాలా వైరల్ అయ్యే ప్రశ్న. ప్రస్తుత పరిశోధనల ప్రకారం ఫోన్ నుంచి వచ్చే RF రేడియేషన్ వల్ల తీవ్రమైన ఆరోగ్య నష్టం జరుగుతుందని నిర్ధారించే ఆధారాలు లేవు. కానీ ఫోన్లను తల దగ్గర పెట్టుకొని నిద్రపోవటం మరో కారణంతో మంచిది కాదు. ఫోన్కి వచ్చే నోటిఫికేషన్లు స్లీప్ని డిస్టర్బ్ చేయొచ్చు. అలాగే బ్లూ లైట్ అనేది స్లీప్ సైకిల్ని ఎఫెక్ట్ చేయొచ్చు. అర్ధరాత్రి ఫోన్ చూడడం వల్ల నిద్ర క్వాలిటీ అనేది తగ్గుతుంది. అంటే సమస్య ఎక్కువగా నిద్రపై ప్రభావం రేడియేషన్ వల్ల కాదు. మరైతే 5G రేడియేషన్ గురించి ఎందుకు భయం? 5G వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో అనేక వదంతులు వచ్చాయి. 5G వల్ల క్యాన్సర్ వస్తుంది, 5G వల్ల పక్షులు చనిపోతున్నాయి, 5G వైరస్లను వ్యాప్తి చేస్తోంది. ఇటువంటి రూమర్స్కు ఇప్పటి వరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. 5G కూడా నాన్ అయనైజింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలనే ఉపయోగిస్తుంది. ఇవి ఎక్స్రేలు లేదా గామా కిరణాల DNA నేరుగా దెబ్బతీయవు. మరైతే సైన్స్ ఇంకా ఎందుకు రీసెర్చ్ చేస్తోంది? ఇప్పటి వరకు ప్రమాదం నిరూపించబడలేదు. అయితే ఇకపై ఎప్పటికీ ఇలాంటి ప్రశ్నలు ఉండవు అని అర్థం కాదు. శాస్త్రం ఎప్పటికప్పుడు కొత్త సమాచారం వస్తే దాన్ని పరిశీలన చేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు దీర్ఘకాలిక మొబైల్ వినియోగంపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అయితే మొబైల్ ఫోన్ల వల్ల నిజంగా క్యాన్సర్ వస్తుందా? క్యాన్సర్ ఎలా వస్తుంది? మన శరీరంలో లక్షల కోట్ల కణాలు ఉంటాయి. ప్రతి కణంలో DNA అనే జన్యు సమాచారం ఉంటుంది. ఈ DNA దెబ్బతింటే కొన్ని సందర్భాల్లో కణాలు అదుపు లేకుండా పెరగడం ప్రారంభిస్తాయి. అదే క్యాన్సర్కు కారణమవుతుంది. అందుకే మొదట శాస్త్రవేత్తలు ఒక ప్రశ్న అడిగారు: మొబైల్ ఫోన్ రేడియేషన్ DNAను దెబ్బతీస్తుందా అని. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం మొబైల్ ఫోన్లు విడుదల చేసే నాన్ అయనైజింగ్ RF రేడియేషన్కు DNAను నేరుగా విచ్ఛిన్నం చేసేంత శక్తి లేదు. ప్రపంచంలో జరిగిన పెద్ద పరిశోధనలు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి లక్షలాది మంది పాల్గొన్న పరిశోధనలు జరిగాయి. వివిధ దేశాల్లో వేర్వేరు వయస్సుల వారిపై సంవత్సరాల పాటు అధ్యయనాలు నిర్వహించారు. ఆ పరిశోధనలో సాధారణంగా కనిపించిన విషయం ఏమిటంటే, సాధారణ మొబైల్ వినియోగం మరియు మెదడు క్యాన్సర్ మధ్య స్పష్టమైన సంబంధం నిరూపించబడలేదు. కొన్ని అధ్యయనాల్లో చిన్న మార్పులు కనిపించినా అవి స్థిరంగా అన్ని పరిశోధనల్లో కనిపించలేదు. అందువల్ల శాస్త్రవేత్తలు మరింత పరిశోధన అవసరమని భావిస్తున్నారు. ఎందుకు ఇంకా రచ్చ కొనసాగుతోంది? ఒక కారణం ఏమిటంటే, మొబైల్ ఫోన్లు విస్తృతంగా ఉపయోగించడం గత 2 దశాబ్దాల్లోనే ఎక్కువైంది. కొన్ని ఆరోగ్య సమస్యలు చాలా సంవత్సరాల తర్వాత మాత్రమే కనిపించే అవకాశం ఉంది. అందుకే శాస్త్రవేత్తలు దీర్ఘకాలిక ప్రభావాలను కూడా పరిశీలిస్తున్నారు. శాస్త్రంలో ఒక ముఖ్యమైన సూత్రం: ఆధారాలు మారితే నిర్ణయాలు కూడా మారవచ్చు. ఫోన్ వాడకం పిల్లలకు ఎక్కువ ప్రమాదమా? చాలామంది తల్లిదండ్రులకు ఇది ఒక సందేహం. పిల్లల శరీరం ఇంకా ఎదుగుతున్న దశలో ఉంటుంది. అందుకే కొంతమంది నిపుణులు అవసరం లేనప్పుడు చిన్నపిల్లలు ఎక్కువసేపు మొబైల్ ఉపయోగించకుండా ఉండడం మంచిదని సూచిస్తారు. కానీ ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం సాధారణ వినియోగం వల్ల పిల్లల్లో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిర్ధారించబడలేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది: పిల్లలపై మొబైల్ ప్రభావం అంటే కేవలం రేడియేషన్ మాత్రమే కాదు. ఎక్కువ స్క్రీన్ టైం, తక్కువ శారీరక వ్యాయామం, నిద్రలో అంతరాయం, చదువుపై ఏకాగ్రత తగ్గడం ఇవి మరింత స్పష్టంగా నిరూపించబడిన సమస్యలు. చాలామంది దీనిని కూడా రేడియేషన్తో కలిపి చూస్తారు. నిజానికి సమస్య చాలా సందర్భాల్లో రేడియేషన్ కాదు. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైటు మన శరీరంలోని మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించవచ్చు.
దాంతో నిద్ర ఆలస్యంగా పడుతుంది, నిద్ర నాణ్యత తగ్గుతుంది, మరుసటి రోజు అలసటగా అనిపిస్తుంది. అందుకే నిద్రకు కనీసం 30 నుండి 60 నిమిషాల ముందు స్క్రీన్ వాడకాన్ని తగ్గించడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఎందుకు భయపడతారు? ఎందుకంటే భయపెట్టే శీర్షికలు ఎక్కువగా వైరల్ అవుతాయి. ఉదాహరణకు ఒక షాకింగ్ నిజం, డాక్టర్లు కూడా చెప్పని రహస్యం, ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఫోన్ వాడరు, ఇలాంటి శీర్షికలు ఆసక్తిని పెంచుతాయి. ఇప్పటి వరకు మనం రేడియేషన్ అంటే ఏమిటి, సార్ అంటే ఏమిటి, క్యాన్సర్పై జరిగిన పరిశోధనలు ఏం చెబుతున్నాయో చూసాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు చెప్తున్నాయి. ఫోన్ జేబులో పెట్టుకుంటే ప్రమాదం, రాత్రి పక్కన పెట్టుకొని పడుకుంటే మెదడు దెబ్బతింటుంది, 5G టవర్లు నెమ్మదిగా మనల్ని చంపుతున్నాయి. మరి ఏది నిజం? అపోహ నెంబర్ 1, మొబైల్ ఫోన్ రేడియేషన్ ఈజ్ ఈక్వల్ టు అణుబాంబు రేడియేషన్. ఇది అత్యంత పెద్ద అపోహ. అణు రేడియేషన్ మరియు మొబైల్ రేడియేషన్ రెండూ పూర్తిగా వేర్వేరు. ఎక్స్రేలు, గామా కిరణాలు డిఎన్ఏను నేరుగా దెబ్బతీసే శక్తి ఉంటుంది, కానీ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో తరంగాలకు ఆ శక్తి ఉండదు. రెండో అపోహ, ఎక్కువ సార్ అంటే ప్రమాదకరమైన ఫోనా? అస్సలు కాదు. సార్ అనేది పరీక్షల్లో గరిష్ట పరిస్థితుల్లో కొలిచే విలువ. నిజ జీవితంలో ఫోన్ ఆ స్థాయిలో ఎప్పుడూ పనిచేయదు. సార్ భద్రతా ప్రమాణాల లోపల ఉంటే ఆ ఫోన్ వినియోగానికి అనుమతించబడుతుంది. అపోహ నెంబర్ 3, 5G వల్ల క్యాన్సర్ వస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలు ఈ వాదనను నిర్ధారించలేదు. 5G కూడా రేడియో తరంగాలనే ఉపయోగిస్తుంది. అవి డిఎన్ఏను నేరుగా దెబ్బతీయలేవు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు నిరంతరం పరిశోధనలు సమీక్షిస్తూ ఉన్నాయి. అపోహ నెంబర్ 4, ఫోన్ను జేబులో పెట్టుకుంటే వెంటనే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి వాదనలకు ఇప్పటి వరకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే మీరు అవసరమైతే బ్యాగ్లో పెట్టుకోవచ్చు లేదా కొద్ది దూరంలో ఉంచుకోవచ్చు. ఇది జాగ్రత్త మాత్రమే, భయం వల్ల కాదు. రేడియేషన్ను తగ్గించడానికి ఉపయోగపడే అలవాట్లు: 1, స్పీకర్ మోడ్ లేదా ఇయర్ ఫోన్స్ను ఉపయోగించండి. 2, సిగ్నల్ బలహీనంగా ఉన్నప్పుడు ఎక్కువసేపు మాట్లాడకండి. 3, అవసరం లేనప్పుడు ఫోన్ను శరీరానికి అతుక్కుపోయేలా పెట్టుకోవద్దు. 4, నిద్రకు ముందు ఫోన్ వినియోగాన్ని తగ్గించండి. 5, నమ్మదగిన కంపెనీల భద్రతా ప్రమాణాలు పాటించిన ఫోన్లనే కొనుక్కోండి. సైన్స్ ఎప్పుడూ 2 మాటలు చెప్తుంది: ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకో అని. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరిశోధనల ప్రకారం సాధారణ మొబైల్ వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య హాని జరుగుతుందని నిర్ధారించే బలమైన ఆధారాలు లేవు. అయితే దీర్ఘకాలిక ప్రభావాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. కాబట్టి అవసరమైన జాగ్రత్తలు పాటించడం మంచిది, కానీ అనవసర భయానికి గురి కావలసిన అవసరం లేదు. ఒకప్పుడు విద్యుత్ వచ్చినప్పుడు కూడా ప్రజలు భయపడ్డారు, రేడియో వచ్చినప్పుడు కూడా అనుమానాలు వచ్చాయి, టీవీ వచ్చినప్పుడు కూడా ఆరోగ్యంపై చర్చలు జరిగాయి. ప్రతి కొత్త టెక్నాలజీతో పాటు ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానం భయం కాదు, సైంటిఫిక్ ఎవిడెన్సే. మొబైల్ ఫోన్ ఒక శక్తివంతమైన సాధనం. అది మనకు ప్రపంచాన్ని చేతిలోకి తీసుకొచ్చింది. కానీ ఏ సాధనమైనా సరియైన విధంగా ఉపయోగిస్తే ప్రయోజనం, అతిగా ఉపయోగిస్తే సమస్యలు రావచ్చు. అందుకే ఫోన్ను భయపడకండి, కానీ తెలివిగా ఉపయోగించుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, చరిత్ర మరియు ఆసక్తికరమైన నిజాలపై తెలుగు డాక్యుమెంటరీ వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జ్ఞానాన్ని వెతుకుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ వాణి షెట్టింగ్ ఆఫ్. బాయ్ బాయ్.